జిల్లా పరిగి నుంచి ప్రారంభం. పాల్గొనున్న ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. 6న ఢిల్లీ ధర్నాలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు. కాంగ్రెస్లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేయాలని స్పీకర్కు కారు పార్టీ ఫిర్యాదు. చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేశారని సుప్రీంకోర్టులో పిటిషన్. నేడు నివేదిక సమర్పించనున్న కాళేశ్వరం కమిషన్. రిపోర్టును స్వీకరించనున్న ఇరిగేషన్ సెక్రటరీ. సీల్డ్ కవర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయనున్న రాహుల్ బొజ్జా. నివేదికలో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం. ఇవాళ 2వ రోజు వరుణ్ను విచారించనున్న అధికారులు. A40 ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్ ఫామ్ హౌస్లో 11 కోట్లు సీజ్. నేడు 4 కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం. ఉదయం 10 గంటలకు ప్రమాణం చేయించనున్న చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. హైకోర్టు జడ్జిగా ప్రమాణం చేయనున్న గాడి ప్రవీణ్ కుమార్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోరీ. బైక్ డిక్కీ నుంచి 1,93,000 నగదు అపహరణ. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసుల విచారణ. మహబూబ్ నగర్ జూరాలకు పోటెత్తిన వరద. ఇన్ఫ్లో 1,82,000 క్యూసెక్కులు. 20 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. నాగార్జున సాగర్ కు పెరిగిన సందర్శకుల తాకిడి. క్రస్ట్ గేట్లు ఎత్తడంతో కనువిందు చేస్తున్న దృశ్యాలు. ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద. ఇన్ఫ్లో 2,54,000 క్యూసెక్కులు. 35 గేట్లనెత్తి నీటి విడుదల. పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,490.